నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా వరుణ్ విరాజ్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ బాగుంది కానీ మూవీ కొంచెం ప్రిడిక్టబుల్ అనమాట. వరుణ్ తేజ్ గారిది మాత్రము ఆయన పర్ఫార్మెన్స్ కొంచెం డిఫరెంట్గా చేసిరు అనుకోవచ్చు, కొంచెం యూనిక్నెస్ వచ్చింది అనుకోవచ్చు. కానీ నా ఒపీనియన్లో మాత్రం మూవీ ఏం లేదు. ఒకరిని పర్టికులర్గా ఒకరిని టార్గెట్ చేసేసి, ఒక పోలీస్ ఆఫీసర్ని టార్గెట్ చేసి అతనితో నిజం చెప్పడానికి మన వాళ్ళు చేసిన ఒక మిషన్ అనుకోవచ్చు. ఇక్కడ నాకు పెద్ద డ్రాబ్యాక్ ఏడు అనిపించిందంటే అతను అయ్యప్ప మాలలు ఉన్నాడు, అతను తప్పు చేసిండు అన్నట్టు ఇట్లా పోట్రే చూపించారు. కంపల్సరీ అయ్యప్ప మాలల్లో వేసుకున్నట్టు ఎందుకు చూపించాలి, వేరే లాగా కూడా చూపించచ్చు కదా. ఇది ఒకటి చాలా మైనస్ అయింది నాకు. అంటే ఇప్పుడు అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు తప్పు చేస్తారన్నట్ట పోట్రే చేసే విధానం అది నాకు నచ్చలేదన్నమాట. అదొకటి మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. దాని తర్వాత అక్కడక్కడ జాతకాల గురించి కూడా మెన్షన్ చేసారు. సో అది పర్లేదు, ఆబ్వియస్గా యాక్సెప్టెడే. మన ఇంత యూట్యూబర్స్ ఉన్నారు, సో వాళ్ళు కూడా నేను యాక్టింగ్ చేసిరు అన్నమాట. సో పర్లేదు, మంచి కొత్త వాళ్ళకు కూడా మంచి ఛాన్సెస్ ఇచ్చారు, బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ స్టోరీ ఏందని అంటే ఏం లేదు, ఒక 2D యానిమేషన్లో ఒక ఆర్ట్ స్టైల్ లాగా ఈ సముద్ర పొడ్డున ఉసుకని తీసేస్తున్న గవర్నమెంట్ వచ్చేసి ఉసుకని తీసేసింది అన్న కాన్సెప్ట్ మీద వీళ్ళు తీసిరన్నమాట. ఆ రిపోర్టర్ ఉంటారు, రిపోర్టర్ని చంపేస్తారు. అతని పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ పోలీసుని ట్రాప్ చేసినట్టు చూపిస్తారన్నమాట. వాళ్ళందరూ కలిసి పకడ్బందీగా వీడినే టార్గెట్ చేసేసి వీడిని నిజాన్ని బయట పెట్టాలనేది ఆ కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు. ఇంప్లిమెంటేషన్ కూడా కొంచెం తగ్గింది అనుకోవచ్చు. అండ్ మూవీ చాలా ప్రిడిక్టబుల్ ఎండింగ్ కూడా పెద్దగా ఏం లేదు. ఆఖరికి డ్యూరేషన్ తక్కువ ఉంది, 1.5 minute డ్యూరేషన్తో పాటు వస్తున్నాడు. 1 hour 40 minutes కంటెంట్ ఉంది. అక్కడికి కొంచెం ల్యాగ్ అయితే అనిపించలేదు. మూవీ షార్ట్ ఫిల్మ్ లాగానే అనిపించింది నాకు. ల్యాగ్ అయితే ఏం అనిపించలే, కానీ ప్రిడిక్టబుల్ ఉంది. అరే నెక్స్ట్ ఇదే సీన్ కదరా అన్నట్టు కనిపించేస్తుంది. వీళ్ళందరూ ప్లాన్డ్ అన్నట్టు కూడా అక్కడక్కడ మీకు కనిపించేస్తుంది, సెన్స్ అనిపించేస్తుంది. సో దానివల్ల మూవీ కొంచెం డౌన్ అయిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే మూవీ మంచిగా ఉంది, మంచి కాన్సెప్ట్తో పాటు వచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ రియల్ ఇన్సిడెన్సెస్ మీద బేస్ చేసుకొని తీసిన మూవీ అనమాట. నాకైతే పర్లేదు, బాగా అనిపించింది. కానీ ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం 1.5 రేటింగ్స్ ఇస్తాను అవుట్ ఆఫ్ 5. ఏందన్నా ఇంతగానని చెప్పేసి ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినావు అని అనేసి మీరు అడగచ్చు. చిన్న పాయింట్ ఏంటంటే ప్రిడిక్టబుల్ అనమాట. సో అదొక్కటి, అంటే మెసేజ్ ఉంది, మెసేజ్ కాదంటలేను కానీ సో ప్రిడిక్టబుల్ ఉంటే చాలామంది చూడరు అదొకటి. అక్కడక్కడ కొన్ని సీన్స్ లాగా ఉంటాయి. సో దానివల్ల కొంచెం తక్కువ రేటింగ్స్ ఇవ్వాల్సి వచ్చింది. అండ్ కొంచెం సెన్స్ అనిపించలేదు కొన్ని సీన్స్ కూడా, అర్థం లేని సీన్స్ కూడా. సో ఎట్లా అంటే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి షార్ట్ ఫిలిం కూడా మనకి 30 minutes 40 minutes షార్ట్ ఫిలిం ఉండింటే బాగుండేది అన్నట్టు అనిపించింది నాకైతే. కొంచెం లెంత్ ఇంక్రీజ్ అయిపోయింది అన్నట్టు అని కూడా అనిపించింది కొన్ని సీన్స్. ఈవెన్ దో 1.5 ఉన్నా సరే కూడా ఎక్కువ అనిపించింది లెంత్, చిన్న కాన్సెప్ట్ కాబట్టి. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ అయితే చేయండి అండ్ ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.